వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే వ్యూస్. ఆ వ్యూస్ కూడా ఏంటంటే షార్ట్స్ గురించి అనమాట. షార్ట్స్లో వ్యూస్ మనకి కొంతమందికి ఏంటంటే తక్కువ వ్యూస్ వస్తాయి. ఆ తక్కువ వ్యూస్ ఎందుకు వస్తాయి, మనం ఒకవేళ వాటిని వ్యూస్ పెంచుకునే విధానాన్ని మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మాత్రం మస్ట్గా లైక్, కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుంది అనమాట. అందుకోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వైటీ స్టూడియోలోకి వెళ్దాం. వైటీ స్టూడియో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నాను. ఇదండి వైటీ స్టూడియో. ఈ వైటీ స్టూడియోలో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైటీ స్టూడియోలోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది, కంటెంట్ అనేది ఉంటుంది, అనలిటిక్స్, కామెంట్స్ అండ్ ఎర్న్. ఇవి 5 మస్ట్ అండ్ షుడ్. వీటిలో ఫస్ట్ మనకి డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇది వరకు మనకి ఉంటుంది. కంటెంట్లోకి వెళ్ళామంటే కంటెంట్లో మన వీడియోస్ ఏమిటి, మన షార్ట్స్ ఏంటి, ఒకవేళ మనం లైవ్లో ఏమన్నా చేయాలంటే లైవ్, ప్లేలిస్ట్, మనకి ఎన్నైతే ప్లేలిస్ట్లు ఉన్నాయో వాటి గురించి ఇదంతా ఉంటుంది. తర్వాత అనలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మన యొక్క మొత్తం ఇన్స్పిరేషన్, అంటే మనం ఏ వీడియోస్ వాటి గురించి తెలుసుకుంటున్నాం ఆ వాటి గురించి అంతా ఓవర్ వ్యూ ఉంటుంది. తర్వాత ఓవర్ వ్యూలోకి వస్తే మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, వాచ్ టైమ్ అవర్స్, సబ్స్క్రిప్షన్స్, అంటే ప్రెజెంట్ అంటే ఈ 7 డేస్కి సంబంధించి, 1 వీక్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి. తర్వాత కంటెంట్, మనకి ఎలాంటి మన కంటెంట్ల గురించి ఏదైతే ఉందో ఈ 7 డేస్కి వాటి గురించి ఉంటుంది. ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే ఆడియన్స్. నేను చెప్పాను కదా, దీంట్లో మనం ఈ షార్ట్స్లో వ్యూస్ గురించి తెలుసుకుంటామని. ఈ కంటెంట్ ఈ ఆడియన్స్లో మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్ కీ రోల్ పోషించేది ఏంటంటే వెన్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్. ఇదనమాట మెయిన్. ఇది మనకి మెయిన్ అనమాట. దీంట్లోకి వస్తేనే మనకి తెలుస్తుంది. ఫస్ట్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఎవాబరేట్ అవుతుంది. ఎవాబరేట్ అయిన తర్వాత ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ విధంగా డే బై డే, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ప్రతిరోజుకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న దాంట్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదండి, ఇది మిడ్ నైట్కి సంబంధించి అనమాట. అంటే మిడ్ నైట్ 12 నుంచి 6 గంటల లోపు ఇదంతా. ఇది వచ్చి మనకి 6 నుంచి 12 లోపు, ఇది 12 నుంచి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల లోపు, ఇది సాయంత్రం 6 నుంచి మిడ్ నైట్ 12 వరకు అనమాట. అది మనం మెయిన్ చూసుకోవాల్సింది. అది చూసుకున్న తర్వాత దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే ఈరోజు ఏం వారం మనకి అది చూసుకుంటాం. సండే. ఈ సండే రోజు తీసుకుంటే ఈ సండే రోజు తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా ఇది మిడ్ నైట్ కాబట్టి ఎవరు ఆడియన్స్ అనేవాళ్ళు ఉండరు అనమాట. దాన్ని వదిలేసేయండి. తర్వాత మనకి ఎర్లీ మార్నింగ్, నాకైతే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 12 లోపు కొంతమంది మాత్రమే ఉన్నారు. మళ్ళీ 12 నుంచి ఈవినింగ్ 6 లోపు చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి 12, 1, 2 o'clock మధ్యలో ఎక్కువ మంది ఉన్నారనమాట. మళ్ళీ 3, 4, 5 ఎక్కువ మంది లేరు. మళ్ళీ 6 నుంచి నైట్ 12 లోపు తీసుకుంటే 6, 7, 8, 9, 10 వరకు చూడడానికి రెడీగా ఉన్నారనమాట. ఈ అనలిటిక్స్ మనం చూసుకోవాలి. అదేవిధంగా మండేకి ఏ విధంగా ఉన్నారు, ట్యూస్డేకి ఏ విధంగా ఉన్నారు, వెన్స్డేకి ఏ విధంగా ఉన్నారు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇది మనం చూసుకొని, ఇవి చూసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మార్నింగ్, కొంతమందికి మార్నింగ్ ఉంటారు, కొంతమందికి ఆఫ్టర్నూన్ ఉంటారు, కొంతమందికి నైట్ టైంలో ఉంటారు అనమాట. నాకు ఎక్కువ నైట్ టైంలో, అంటే ఆఫ్టర్ 6 తర్వాత ఉన్నారు. నేనేం చేయాలంటే మామూలుగా దీని ప్రకారం, ఏది వైటీ స్టూడియో ప్రకారం నేను ఈవినింగ్ పెడితే వ్యూస్ అంటే వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నాకు వ్యూస్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. అదే సండే రోజు అనుకోండి, సండే రోజు ఎప్పుడు పెట్టినా
పర్లేదు. అదే మండే రోజు మాత్రం నేను ఆఫ్టర్ 6 పెట్టాలి. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎక్కువ లేరు కాబట్టి. ఆఫ్టర్‌నూన్ అయినా పెట్టొచ్చు. కానీ తక్కువ అనేది ఆఫ్టర్‌నూను తక్కువగా అనేది ఉంది. అదే ఈ నైట్ గాని పెట్టాననుకోండి, ఈవినింగ్ టైంలో పెడితే నాకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ కంటెంట్ అంటే మనం ఎప్పుడైతే ఈ షార్ట్ వీడియో గురించి అయితే చెప్పాలంటే, ఈ షార్ట్ వీడియో అంటే ఏందంటే ఓన్లీ మనం వీడియో చేసిన 24-48 అవర్స్ బాగా మీరు దాంట్లో గమనించండి. గమనించినా గానీ 48 అవర్స్ అనేది చూపిస్తుందనమాట. అంటే 48 అవర్స్ లోపు మనకి ఆ షార్ట్ అనేది బాగా ఇది పాపులర్ అవ్వడానికి అవకాశాలెక్కువ. 48 అవర్స్ తర్వాత అది బాగా ఆన్‌లైన్‌లోకెళ్ళిపోయిందనుకోండి, పోతూనే ఉంటుంది. కొంతమందికి 1,00,000 పోతుంది. కొంతమందికి 2,00,000, 3,00,000, 10,00,000 అంటే 1,000,000, 2,000,000 అవి కూడా పోతుంటాయి. అంటే అది యూట్యూబ్ రికమెండ్ మీ కంటెంట్ ఏ విధంగా ఉంది? ఆ కంటెంట్ బాగుందా? బాగాలేదా? అది ఎంత దూరం పోతుంది అనే దాన్ని తెలుసుకొని తర్వాత మాత్రమే అది పోవడం జరుగుతూ ఉంటుందనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి. కామెంట్ మస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.